నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి కపిల భగవానుడు మొదలగు పూర్ణ ఆచార్యుల చేత నిర్ణయించబడినటువంటి సాంఖ్యయోగాన్ని తెలిపాడు. తద్వారా సత్యయుగంలో మనుషులు పుట్టుకతోనే కృతకృతులయ్యారని, స్వామి ద్వారా ప్రకృతి వల్ల సత్వ రజస్తమో గుణాలు ఆవిర్భవించాయని, ఈ మూడు గుణాల్లో క్రియాశక్తి మహత్తత్వమని, ఇందులోంచే సాత్విక రాజస తామస అహంకారాలు పుట్టాయని, ఈ అహంకారాలే శబ్ద స్పర్శ రూప రసగంధ ఇంద్రియ మనసు దేవతలకి కారణం అయ్యాయని, అలానే త్రివిధ రూపమైన ప్రపంచం గురించి మనం సవివరంగా విన్నాం. ఇంకా అంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఉద్భవం బ్రహ్మ వల్ల లోకపాలులతో సహా సువర్లోక మహర్లోక భూలోక మొదలైన లోకాలు సృష్టించబడ్డాయి అని, వైకుంఠగతి అంతర్యామి అయిన శ్రీమన్నారాయణునిపై భక్తి లేకుండా ప్రాప్తించదని కూడా విన్నాం. ఇంకా సృష్టి విధానం కూడా సవివరంగా తెలుసుకున్నాం. ఇక ముందుకు వెళ్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం 25వ అధ్యాయం. సత్వాది గుణముల వృత్తి నిరూపణ. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓ ఉద్ధవ, ఇప్పుడు వేరువేరు గుణాలలో ఏ గుణం వల్ల ఈ పురుషుడు ఎలా ప్రవర్తిస్తాడో వర్ణిస్తాను. శమము, దమము, క్షమ, వివేకము, తపము, సత్వము, దయ, ముందరి మరియు తరువాతి స్మరణం, సంతోషము, త్యాగము, వైరాగ్యము, ఆస్తిక్య బుద్ధి, అనుచిత కర్మలలో లజ్జ, దానము, ఆత్మలో రమించుట, ఇవన్నీ కూడా సత్వగుణముల వృత్తులు. స్వర్గాదులలో కోరిక, యజ్ఞాధిక వ్యాపారాలు, మదము, లోభము, అసంతోషము, గర్వము, ధనాదులపైన కోరికతో దేవతలను ప్రార్థించుట, భేదబుద్ధి, విషయభోగము, ప్రాపంచిక ప్రీతి, హాస్యము, వీర్యబలము, ఇవి రజోగుణ వృత్తులు. క్రోధము, లోభము, మిథ్య, హింస, యాచన, దంభము, శ్రమ, కలహము, శోకము, మోహము, దుఃఖము, దీనత, నిద్ర లేక సోమరితనము, ఆశ, భయము, ఇంకా జడత్వము, ఇవన్నీ కూడా తమోగుణ వృత్తులు. హే ఉద్ధవ, నేను మరియు నా బుద్ధిలోని మనస్సు, శబ్దము, స్పర్శ, రసము, గంధము, ఇంద్రియములు మరియు ప్రాణము, ఇవి సాత్విక, రాజస మరియు తామసాలు. వీటితో ఏ కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిసి ఉండటం వల్ల జన్మించిన కార్యాలు అని అనడం యోగ్యం. ఎందుకంటే ఇవి మూడు గుణాలు కలిసిన కార్యాలు. నేను శాంతంగా ఉంటాను, నేను కాముకుడను, నేను కోపిష్ఠిని అని ఈ విధంగా ఉన్న వ్యవహారాలు మూడు గుణాల సన్నిపాతము కలియుట అంటారు. ఎప్పుడు ఈ పురుషుడు ధర్మము, అర్థము మరియు కామములలో స్థిరంగా ఉంటాడో అప్పుడు అది మూడు గుణాల ఏకత్వంగా తెలుసుకోవాలి. ధర్మము, సాత్వికము, అర్థము, రాజసము, కామము, తామసము, ధర్మము పైన శ్రద్ధ, అర్థము పైన ప్రీతి, కామములో ధనము ఉన్నట్లయితే అది ఈ మూడు గుణాలతో జనించిన కలయిక అంటే సన్నిపాతం అని గ్రహించాలి. ఏ కాలంలో సకామ ధర్మాలలో పురుషుడికి నిష్ఠ ఉంటుందో మరియు గృహాశ్రమంలోనే ఆసక్తితో తన కర్మలకి అనుష్ఠానం చేస్తాడో అప్పుడు ఆ నిష్టని ఆ గుణాల సన్నిపాతమని తెలుసుకోవాలి. ఎందుకంటే సకామ ధర్మము రజోగుణమయమైనది కాబట్టి నిత్య నైమిత్తిక ధర్మములపై నిష్ఠ సత్వగుణమయము. ఈ విధంగా భిన్న భిన్నమైన మరియు కలిసిన గుణాల అవస్థని చెప్పి ఏ గుణాలతో ఎలాంటి పురుషుడు ఉంటాడో అంటే పురుషుడికి శమము, దమము, క్షమ మరియు దయ ఇవి ధర్మాలుగా ఉంటాయో
అటువంటి పురుషుడిని సాత్వికుడు అని తెలుసుకోవాలి. కామము మొదలగు వృత్తులతో ఉన్నవారు రజోగుణము వారని, క్రోధము మొదలగు వృత్తులతో ఉన్నవారు తమోగుణ పురుషులని తెలుసుకోవాలి. ఏ పురుషుడు లేక స్త్రీ నిష్కామ కర్మలు చేసి ప్రేమ మరియు భక్తితో నన్ను ఆరాధిస్తే వారిని సత్వగుణ స్వభావులుగా తెలుసుకోవాలి. ఎవరు సుఖంపైన అభిలాషతో కర్మలు చేస్తూ నన్ను ఆరాధిస్తారో వారు రజోగుణ స్వభావులుగా గుర్తించాలి. ఎవరు హింసను చేస్తూ నన్ను పూజిస్తారో వాళ్ళని తమోగుణ స్వభావులుగా తెలుసుకోవాలి. ఎప్పుడు ప్రకాశ రూపమైన నిర్మల శాంతితో సత్వగుణము వృద్ధి చెంది రజోగుణాన్ని జయిస్తుందో అప్పుడు పురుషుడు ధర్మజ్ఞానంతో సుఖంతో కూడినవాడవుతాడు. ఎప్పుడు రజోగుణము సత్వగుణాన్ని మరియు తమోగుణాన్ని జయిస్తుందో అప్పుడు రజోగుణంతో కూడిందై ఆ కలయిక భేదబుద్ధితో అంతటా ఉంటుందో దాని ప్రవృత్తి మార్గం యొక్క స్వభావమే కర్మ, యశస్సు, సంపద మరియు దుఃఖంతో కలిసిపోతుంది. ఎప్పుడు తమోగుణము సత్వగుణము మరియు రజోగుణములను జయిస్తుందో ఎప్పుడు తమోగుణము సత్వగుణము మరియు రజోగుణములను జయిస్తుందో అప్పుడు తిరస్కారంతో మోహాన్ని పొంది శోకము మరియు నిద్ర, హింస, ఆశలతో చేరి వివేకాన్ని వదిలి ప్రయత్నం లేకుండా జడత్వం పొంది ఉండి లయమైపోతుంది. సత్వగుణంతో జాగ్రత్త అవస్థ, రజోగుణంతో స్వప్నావస్థ, తమోగుణంతో సుషుప్తి అవస్థ కలుగుతాయి. ఈ 3 అవస్థలలోనూ వ్యాప్తమైన ఒక 4వ అవస్థ రూపమైన ఆత్మతత్వమే తురీయ నిర్గుణ అవస్థ. సత్వం యొక్క అభివృద్ధితో వేదోక్త కర్మలకి కర్త అయిన బ్రాహ్మణుడు పైన రుద్రలోక బ్రహ్మలోక పర్యంతము వెళ్తాడు. మళ్ళీ చదువుతాను. సత్వగుణంతో జాగ్రత్త అవస్థ, రజోగుణంతో స్వప్నావస్థ మరియు తమోగుణంతో సుషుప్తి అవస్థ కలుగుతాయి. ఈ 3 అవస్థలలోనూ వ్యాప్తమైన ఒక 4వ అవస్థ రూపమైన ఆత్మతత్వమే తురీయ నిర్గుణ అవస్థ. సత్వగుణం యొక్క అభివృద్ధితో వేదోక్త కర్మలకి కర్త అయిన బ్రాహ్మణుడు పైన బ్రహ్మలోక పర్యంతము వెళ్తాడు. తమోగుణం వల్ల అధోలోకాలకి వెళ్తాడు. రజోగుణం వల్ల మనుషుడి దేహాన్ని పొందుతాడు. ఎవరు స్వకర్మ చేస్తారో దానికి ఫలితాన్ని ఆశించలేక నాకే అర్పిస్తారో వాటిని సాత్విక కర్మలు అంటారు. ఎవరు కర్మల ఫలితాన్ని యాచిస్తారో వాటిని రాజస కర్మలు అంటారు. ఏ కర్మలలో హింస అధికంగా ఉంటుందో ఆ కర్మలని తామస కర్మలు అంటారు. వనంలో నివసించేవారు సాత్వికులు, గ్రామాల్లో ఉండేవారు రాజసులు, జూదగృహాల్లో ఉండేవారు తామసులు, మందిరాలలో నివసించేవారు నిర్గుణవాసులు అనబడతారు. ఆసక్తి లేకుండా కర్మలు చేసేవారు సాత్వికులు, ఆసక్తితో అందులై కర్మలు చేయవారు రాజసులు, స్మరణ లేకుండా కర్మలు చేసేవారు తామసులు అని పిలువబడతారు. కేవలం నా శరణు పొందేవారు అహంకారాన్ని వదిలిపెట్టి కర్మలు చేస్తే వారు నిర్గుణులు. పరమేశ్వర సంబంధులు అంటే ఆధ్యాత్మ జ్ఞానముపైన శ్రద్ధ ఉన్నవారు సాత్విక కర్మలలో శ్రద్ధతో ఉంటారు. రాజసము మరియు అధర్మాన్ని ధర్మంగా నమ్మి ఎవరు శ్రద్ధతో ఉంటారో దానిని తామస శ్రద్ధ అంటారు. అలాగే నా సేవలో ఎవరు శ్రద్ధతో ఉంటారో ఆ శ్రద్ధని నిర్గుణ శ్రద్ధ అంటారు. పథ్యము, పవిత్రము మరియు పరిశ్రమ లేకుండా దొరికిన ఆహారము సాత్వికము. ఇంద్రియాలకి పరమప్రియము మధురము, చేదు, పులుపు, ఉప్పు కల ఆహారము రాజసము. దేనిలో పీడ ఉందో, శుద్ధి లేనిదో దానిని తామస ఆహారము అంటారు. ఏ వస్తువు నాకు నివేదించబడుతుందో అటువంటి ఆహారాన్ని నిర్గుణ ఆహారము అంటారు. ఆత్మకి దేహాదులతో వేరుగా భావించినప్పుడు ఏ సుఖం ప్రాప్తిస్తుందో ఆ సుఖం సాత్వికము, కోరికతో పొందిన సుఖము రాజసము మరియు మోహంతోనూ దీనంతోనూ ప్రాప్తించిన సుఖము తామసము. శుద్ధ బ్రహ్మ జ్ఞానంతో ఏ సుఖం ప్రాప్తిస్తుందో దానిని నిర్గుణ సుఖము అంటారు. ఓ ఉద్ధవ, జన్మము, గుణము, కర్మలు ఇవన్నీ జీవుడి అభిమాన రూపమైనవి మరియు
ఏ జీవుడు మనసుతో ఉత్పన్నమైన ఈ గుణాలను జయిస్తాడో ఆ జీవుడు అవిచలమైన భక్తి యోగంతో నా పైన నిష్ఠను కలిగి మోక్షానికి యోగ్యుడవుతాడు. ఇది శ్రీమద్భాగవతంలో ఏకాదశి స్కంధంలో 25వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశ స్కంధంలోని 26వ అధ్యాయం మోహ నివృత్తి మన మోహనమణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు.